అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నట్లుగానే ఈసారి మహబూబ్నగర్ ఎంపీ స్థానంపై ప్రత్యేక దృష్టిని సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్గా బాధ్యతలను తీసుకున్నారు. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు ఏఐసిసి నేత వంశీచందర్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించి గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలకు కూడా అప్పగించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో పార్లమెంటు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కేడర్లో ఉత్సాహం నింపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి గెలుపు బాధ్యతలను పార్టీ అధిష్టానం 6 ఎమ్మెల్యేలపై ఉంచినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిన వంశీచందర్ రెడ్డి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అక్కడ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పార్టీ అధిష్టానం ఆదేశాలతో మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. అధిష్టానం ఆదేశాలు సూచనలతో వంశీచందర్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలను కలవడంతో పాటు పరోక్షంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని ఖచ్చితంగా గెలిచి తీరాలి అన్న నిర్ణయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్లకు ఎంపీని గెలిపించే బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న కొడంగల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు కలిసికట్టుగా విభేదాలకు తావు లేకుండా పనిచేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండలాలు, గ్రామాలలో వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పటికే వంశీచందర్ రెడ్డి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్షలు నిర్వహించారు. కాగా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చి నాయకుల మధ్య సఖ్యతను పెంచేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ మరింత బలోపేతమయ్యేలా గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలవడంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. ప్రతి నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలను స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో సభను నిర్వహించి సక్సెస్ అయ్యారు. ఏ నియోజకవర్గ కేంద్రంలో సభ నిర్వహించినా మిగిలిన అందరూ ఎమ్మెల్యేలు పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటూ ఉండడంతో పార్టీ క్యాడర్కు నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు అన్న సంకేతాలు వెళ్లే విధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచందర్ రెడ్డి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరవుతూ చేస్తున్న ప్రసంగాలు పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మొత్తంగా మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇటు ఎమ్మెల్యేలు, అటు పార్టీ క్యాడర్ సన్నద్ధమవుతుండటంతో పార్టీ శ్రేణులలో మరింత ఉత్సాహం నెలకొంటోంది.